బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? గోధుమ రవ్వలో నేను 6 రకాలు చూశానండి. ఎర్ర గోధుమలు, నల్ల గోధుమలు, బ్రౌన్ కలర్లో ఉండేవి, తెల్ల గోధుమలు, అలాగ ఒక 6 రకాలు చూశాను నేను. అంతేనండి. నాకు వేరే రకాలు ఉన్నాయంటే కానీ నాకైతే తెలియదండి. ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అప్పుడప్పుడు. ఇలాగని పోపులన్నీ శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకుని శుభ్రంగా తాలింపుకి ఎండుమిరపకాయలు వేసుకుని జీలకర్ర, అల్లం ముక్కలు ఉప్మాలు చాలా బాగుంటాయి కదండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కామనే వేసుకుంటాం కదా. మనం అన్నీ వేసేసుకుని శుభ్రంగా వేపేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు నేను రవ్వ తీసుకున్నానండి. గోధుమలు ఆడించినవి రవ్వ. ఆ రవ్వకి 3 చిన్న గ్లాసులు నీళ్లు తీసుకున్నానండి. ఎందుకంటే మామూలు ఉప్మా అనుకోండి డబల్ వేస్తాము, ఇది అలా కాదండి. రవ్వ కొంచెం బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి మీరు 4 తీసుకున్నా పర్వాలేదు. మీరు ఏ చిన్న గ్లాసుతో అయితే రవ్వ తీసుకున్నారో ఇదిగోనండి గ్లాసు, దాంతో 4 గ్లాసులు వాటర్ వేసుకోండి. ఏం పర్వాలేదు, నీళ్ళు ఎక్కువైనా ఏం పర్వాలేదు. ఎందుకంటే గోధుమ రవ్వ తొందరగా ఉడకదండి, అది చాలా స్లోగా సిమ్లో పెడితేనే మగ్గుతుంది. నీళ్లు మరిగిన తర్వాత నూక వేసేసుకుంటామేనండి. కానీ ఒక పావు గంట అయినా సిమ్లో పెట్టేయాలి. అలాగా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అలా వదిలేయకూడదు. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. అల్లానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్మాలో. ఎప్పుడు కూడా అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం వేడిశనగ గుడ్లు, శనగపప్పు, మినపప్పు అన్నీ కామనే కదండి వేసుకుంటే. పోపులను బట్టే ఉప్మా బాగుంటుంది ఏదైనాను. చూడండి, ఇలా సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. వేడివేడిగా గోధుమ రవ్వ ఉప్మా రెడీ. చూడండి ఎంత బాగుందో. చాలా సిమ్లో పెట్టి వండాలండి. ఇది పెద్ద మంట అస్సలు పెట్టకూడదు. స్లోగా పెట్టి ఉంటేనే మనకి ఎప్పుడు కూడా గోధుమ రవ్వ ఉంటుంది. దీంతో నేను ప్రసాదం కూడా తయారు చేశానండి. గోధుమ రవ్వతో అన్నవరం ప్రసాదం అంటారు కదా, ఆ టైపులో చేశాను. అంటే అన్నవరంలో ఉన్నంత టేస్ట్ మన ఇంట్లో అయితే రాదండి. దేవుడి మహత్యం అది కూడా చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.